తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ శుభములు, వందనాలు. మరి పాస్టర్లకు అందరికీ, అదేవిధంగా దైవజనులందరికీ కూడా మరి క్రీస్తు ప్రభువారి నామంన శుభములు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. అందరికీ పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. కృపలను తలంచుచు అనే పాట పాడి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను నాకు విరోధి అయి వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయు స్తుతులతో నింపెను, ఇలలో స్తుతులతో నింపెను. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా, ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా, ఆమేన్. నాకెంతో ఆనందమే. సీయోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే. ఆమేన్, ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృత
కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల ప్రార్థనలకు దేవాది దేవుని ప్రార్థన విజ్ఞాపనలతో మొరపెడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు నాయన. నీవు తప్ప మాకెవరున్నారు ఈ లోకంలో తండ్రి? ఎవరున్నా కూడా వ్యర్థమే. ఎందుకంటే మనుషులు తండ్రి మానవ మాతృలు వారు. నీవు సంపూర్ణంగా సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడు, ఆదుకునే దేవుడవు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. మా మీద మీ దృష్టి నుంచినందుకు స్తోత్రాలు. మాకు ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనల ద్వారా ఎంతమంది బిడ్డలు నాయన దీవించబడుతున్నారో తండ్రి, వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, అబ్బా, తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు నాయన. ఇదిగో ఈ దినమంతా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క కాపుదల, మీ భద్రత మాకందరికీ సహాయం చేయండి నాయన. నాయన, మరి కల్వరి కిరణాలు ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలను దర్శించండి. ఏ ఏ బిడ్డలు అనుదినం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డల మీద మీ దృష్టి నుంచండి నాయన. వారు కూడా బహుగా ప్రార్థన విజ్ఞాపనలో గడిపిన ఆయన నీకు దగ్గరగా సమీపంగా ఉండే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. వారు చేసే ప్రతి మొరలను అంగీకరించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి నాయన. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను దూరపరచండి నాయన. సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమన్నావు తండ్రి. బిడ్డలను మీరు ఆదరించండి, నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన తల్లిదండ్రులను, నాయన పసిబిడ్డలను, యవ్వనస్తులను, నాయన వివాహానికి సిద్ధంగా ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి నాయన. చదువుకొని నాయన ఎంతకాలం ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడుచున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. ఆ బిడ్డలకు మీరు సహాయం చేయండి నాయన. వారు చదివిన చదువులకు తగినటువంటి ఉద్యోగాలు దయచేయమని మొరపెడుతున్నామయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, ఆ బిడ్డలకు సహాయం చేయండి, సంతోషం దయచేయండి, మంచి జీవితం దయచేయండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయండి నాయన తండ్రి. ఆ బిడ్డలు నాయన తండ్రి వారి ప్రార్థన ద్వారా నాయన మంచి నాయన ఘనమైన వివాహాలు జరగటానికి దారి సరళం చేయమని వేడుకుంటున్నాను నాయన. ఆడబిడ్డల కొరకు నాయన మంచి పెళ్లి కుమారులను పంపించండి నాయన తండ్రి. మగబిడ్డల కొరకు మంచి పెళ్లి కుమార్తెలను పంపించండి. దైవభక్తి కలిగి, ప్రేమ కలిగి నాయన ఈ భయంకరమైన దినాల్లో నాయన ఒక మంచి కుటుంబాలుగా ఏర్పడడానికి వారికి సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఉద్యోగస్తులను దీవించండి నాయన. వారికి జ్ఞానం దయచేయండి. ఉద్యోగాల్లో మరి తండ్రి వారి యొక్క ఆఫీసర్స్కు అనుకువగా ఉండటానికి సహాయం చేయండి. అయినా కూడా నీతి కలిగినటువంటి బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాను అయ్యా. భయము, భక్తి కలిగి నీవు చెప్పినట్లుగా వారు నీతి కలిగిన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి ఈరోజు ఆదివారం అయింటుండగా నాయన ప్రతి ఒక్క బిడ్డలు నాయన మీ పాద సన్నిధానంలో, పరిశుద్ధ ఆలయంలో నాయన మీ దీవెనలు పొందుకున్న ప్రతి బిడ్డలను పోయిన వారమంతా కాచి కాపాడారు. రాబో నూతన వారంలో నాయన గొప్ప కార్యాలు జరిగించమని, ప్రతి కుటుంబానికి సంతోషం దయచేయమని, ఆనందం దయచేయమని, పరిశుద్ధాత్మ దేవ మీ దీవెనలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన నూతనంగా వివాహమైనటువంటి బిడ్డలను దర్శించండి. వారి జీవితాలు కట్టండి. ఒకరినొకరు అర్థం చేసుకునే నాయన ప్రతి సమస్యను మీ పాదాల దగ్గరికి తెచ్చి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా. దేవా, వారి బిడ్డలను దర్శించండి నాయన. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. వారి గర్భాలు తెరవండి నాయన తండ్రి. గర్భము మూయవాడవు నీవే, మూయబడి ఉన్న గర్భాన్ని తెరుచువాడవు నీవే నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారికి సంతోషం దయచేయండి నాయన. మీ నామాన్ని బట్టి సాక్ష్యం చెప్పే భాగ్యం దయచేయండి. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డలను మీరు దృష్టించండి. నాయన కడుపులో పెరుగుతున్న బిడ్డకు క్షేమకరమైనటువంటి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల తల్లి బిడ్డలకు దయచేయండి
తగిన సమయమందు నార్మల్ డెలివరీ కావటానికి సహాయం చేయండి. ఏ అపాయం వారిని అంటకుండా సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన ఈ సమయంలో నాయన విధవరాన్లను గురించి నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దర్శించండి, వారికి ప్రార్థన నేర్పించండి. ఆ ప్రార్థనా జీవితం కలిగి నాయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే ప్రార్థనాపరులుగా చేయమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. దేవా, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేసిన తండ్రి, ఎంతమంది బిడ్డలు మొరపెడుతున్నారో, ఏడుస్తున్నారో, మీ వైపు చూస్తున్నారో, ఏమి చేయలేని స్థితిలో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. అదేవిధంగా అనాథలను దర్శించండి, వారికి సహాయం చేయండి నాయన. అయ్యా మరి దైవజనులందరినీ దీవించండి, దర్శించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి. ఆ సంఘాల్లో ఏకత్వం దయచేయండి నాయన, ఏక ప్రార్థన దయచేయండి, ఐక్యత దయచేయండి నాయన. నాయన ప్రతి సంఘాల్లో రాజకీయాలను యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కొట్టివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను. అక్కడ సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ భయము భక్తి కలిగి జీవించే భాగ్యం దయచేయండి. పాస్టర్ గారుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు అయ్యా, మాట్లాడేది పాస్టర్ కాదు, పాస్టర్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడనే భయం దయచేయండి నాయన. నాయన తండ్రి, పాస్టర్లు నాయన చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి కూడా నాయన వారితో మీరు మాట్లాడండి నాయన. మీరు చేయబోతున్న ప్రతి కార్యాలను నాయన దర్శన రూపకంగా చూపించండి నాయన. ఈ భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కోవాలంటే ప్రార్థన వలననే సాధ్యమన్నావు తండ్రి. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థించి వారి సమస్యలను నాయన మీ ద్వారా విజయం పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. అక్కడ ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచమని మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. వ్యాపారస్తులను దీవించండి, వారు చేస్తున్న వ్యాపారాలను అంగీకరించండి నాయన. నీతి న్యాయాలు కలిగి జీవించడానికి నేర్పించండి. వారు తింటూ ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిని వారికి దయచేయండి నాయన. అప్పుల బాధతో బాధపరిచిన ప్రతి బిడ్డలను దర్శించండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన చీకటి అంధకార శక్తుల చేత నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు తంత్రాల చేత బాధపడుతున్నారు, ఆ బిడ్డలందరికీ పరలోకం నుండి వారి కుటుంబాల్లో వెలుగు ప్రకాశింపజేసి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణతో ప్రతి కుటుంబము బాగుపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన మా ఇంటి చుట్టుపక్కల నాయన తండ్రి పాములు తిరుగుతుంటుండగా దాని నుంచి తప్పించి నాయన దాన్ని చంపడానికి మీరు కృప చూపించారు. ఎక్కడెక్కడ నాయన ఆ విధంగా నాయన విష సర్పాలు తిరుగుతున్నాయో, ఏ బిడ్డలకు ఏ విధమైన అపాయాలు జరగకుండా కాచి కాపాడు సంరక్షించమని వేడుకుంటున్నాను దేవా. అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్న ప్రతి బిడ్డలను నాయన, యవనస్తులను, చదువుకునే వారిని, ఉద్యోగాల కొరకు వెళ్ళే వారిని, అదేవిధంగా వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయ్యే బిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి ప్రయాణాలు దీవించండి నాయన. 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అదేవిధంగా ట్రైన్స్, బస్సులు అయితేనేమి నాయన, ప్లేన్లలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ముస్లిం కంట్రీస్లో ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆ బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు అడిగి ఉన్నారో వారందరినీ దర్శించండి, వారికి సహాయం చేయండి అయ్యా. అదేవిధంగా నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి సహాయం చేయండి, దర్శించండి, దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డలకు నాయన థైరాయిడ్, బీపీ, షుగరు, ఈ విధంగా తల నుంచి అరిపాదం వరకు ఎన్ని రకాల బాధలతో బాధపడుతున్నారో ఆ బిడ్డలకు గొప్ప విడుదల దయచేయండి. మీ యొక్క పరిశుద్ధమైన హస్తాన్ని చాపండి, గొప్ప విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు పెట్టి ఉన్నారో, మా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఉన్నారో ఆ ప్రార్థనలన్నీ మీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం నాయన. వాటిని దర్శించే దీవించి ఆశీర్వదించండి. ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నాయన, విడుదల దయచేయండి నాయన, సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు సంతోషించలాగిన మీ కృపలతో నింపమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన ఈ సమయంలో చెప్పలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, వారికి సహాయం చేయండి నాయన. మోషే గారిని బట్టి స్తోత్రాలు, ఆ బిడ్డను మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం. ఆ కుమారుడు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నాయన ఈ కల్వరి కిరణాలు అనేటువంటి ఆ గ్రూపులో మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో అందులో ఇంకా బహుబలంగా వాడుకోబడినట్లు సహాయం చేయండి. ఎంతోమంది ఆత్మలు రక్షింపబడాలి, ఎంతోమంది బాగుపడాలి నాయన. ఎంతోమంది దేవుడు మాట్లాడతాడు, ఈ మాటలు నాతోనే మాట్లాడుతున్నాడని వారు సరిచేసుకునే అవకాశం దయచేయండి. వారికి మంచిది నాయన, మేళ్ళు దయచేసే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన మోషే గారికి
వారి తల్లిని బట్టి, వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, భార్య బిడ్డలను బట్టి, వారు చేస్తున్న యొక్క పనులను బట్టి నాయన, ప్రైవేటుగా ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో, దేని కొరకు ప్రార్థిస్తున్నారో అన్ని విషయాల్లో మీ కృప చూపించి నడిపించమని నాయన, మీ హస్తాన్ని చాపుమని వేడుకుంటున్నానయ్యా. నాయన, క్షేమం దయచేయండి, కృపాక్షేమములతో, కృపా సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా శ్రావణిని బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. బిడ్డలను దర్శించండి నాయన, వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. భర్త చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి నాయన. నాయన తండ్రి, అదేవిధంగా వారి పరిచర్యలు అంతట్లో మీరు తోడుగా ఉండండి దేవా. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేశారని నమ్ముతున్నాము. తన సర్టిఫికేట్ విషయంలో మీ కృప కుమరించండి అయ్యా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన, నన్ను బట్టి మీకు స్తోత్రం. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచండి. మీ నామాన్ని మా నోటి ద్వారా మహిమపరచుకునండి అయ్యా. ఆయన ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నిటికీ జవాబిచ్చే గొప్ప దేవుడు నాయన తండ్రి. అంగీకరించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ తొలగించుటకు మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. నా